హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలు అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారనే దానిపైన క్లారిటీ వచ్చింది. ఓ రౌండ్ అభ్యర్థుల ప్రచారం కూడా అయిపోయింది. ఆయా పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్కి నోటిఫికేషన్ కంటే ముందు చాలా సర్వేలు చూసాం. రకరకాల సర్వేలు అప్పుడు చెప్పాయి. ఇప్పుడు పార్టీలు రోజుకో సంస్థ పేరుతో ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వేలు ఇస్తూ ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ బయటికి రావడం కూడా పార్టీల స్ట్రాటజీలో భాగంగా మారింది. ఆయా పార్టీలకు సంబంధించిన అనుకూలమైన వ్యక్తులు రకరకాల సంస్థలతో సర్వే రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నారు. లాంటి ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ మాత్రమే కాదు, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అని ఒక సర్వే వస్తే నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటూ మరో సర్వే వస్తుంది. ఆ తర్వాత రోజు ఇంకో సర్వే వస్తుంది. ఈ సర్వేల వార్ నడుస్తుంది తెలంగాణలో. రోజుకో సర్వే ప్రజల ముందుకు వస్తుంది. అటువంటి ఒక 2-3 సర్వేలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్తగా పెడుతున్న సర్వే ఏజెన్సీ, కొత్తగా సర్వే చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సీ ఓటర్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, చాలా సందర్భాల్లో సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది ఆ సంస్థ. సీ ఓటర్కు సంబంధించిన సర్వే పేరుతో కూడా ఓ రిపోర్ట్ బయట సర్క్యులేట్ అవుతుంది. అది చాలా డీటెయిల్డ్గా ఉంది. ఆ రిపోర్ట్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారనే దానికి సంబంధించిన సమాచారం ఉంది. ఏ కాన్స్టిట్యున్సీలో ఏ అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ ఓటు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాదు ఆయా కాన్స్టిట్యున్సీల్లో పార్టీల గెలుపుకు సంబంధించి ఏబీసీ గ్రేడ్లు కూడా ఇచ్చారు. సో ఏ గ్రేడ్లో ఉన్న నియోజకవర్గంలో గ్యారంటీగా గెలుస్తారు అని, దానిపైన అంబిక్విటీ లేదు అని, బి గ్రేడ్లో ఉంటే కంఫర్టబుల్గా గెలుస్తారు అని, సి గ్రేడ్లో ఉంటే ఓడిపోవడానికి కూడా అవకాశం ఉందని, అట్లా ఈ గ్రేడ్ సి గ్రేడ్ అలా ఇస్తూ పోయారు. సో దాన్ని బట్టి ఆ రిపోర్ట్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పార్టీలు పెడుతున్న రిపోర్ట్స్, సీ ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న రిపోర్ట్ని ఒకసారి తెలంగాణ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది లోక్ పోల్ చాలా సందర్భాల్లో ఇస్తూ ఉంది. కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ వీళ్ళు సర్వే రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది లోక్ పోల్ సర్వే. ట్విట్టర్లో వీళ్ళు రెగ్యులర్గా ట్వీట్స్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన సర్వేలు. ఈ ప్లేట్ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. సో దానిలో వీళ్ళు చెప్తుంది బీఆర్ఎస్ పార్టీకి 36 నుంచి 39 స్థానాలు వస్తాయని, 38 నుంచి 41% ఆఫ్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావచ్చు అని, కాంగ్రెస్ పార్టీకి 69 నుంచి 72 సీట్లు వస్తాయని, 43 నుంచి 46% ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చు అని, ఎంఐఎంకి ప్రస్తుతం 7 స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి 5 నుంచి 6 స్థానాలు మాత్రమే రావచ్చు అంటూ లోక్పోల్ చెప్తుంది. 3 నుంచి 4% ఓట్ షేర్ చెప్తున్నారు. బీజేపీకి 2 నుంచి 3 సీట్లు చెప్తున్నారు. 7 నుంచి 10% ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నారు. అదర్స్ ఒక చోట గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది లోక్పోల్ సర్వే చెప్తోంది. సో దాంతోపాటు మరో సర్వే న్యూస్ ట్యాప్ పేరుతో ఒక సర్వే రిపోర్ట్ బయట సర్క్యులేట్ అవుతుంది. వీళ్ళు దాదాపు 1,19,000 మంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు. 1,19,000 మంది దగ్గర నుంచి తీసుకున్న శాంపిల్స్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్గా వీళ్ళు చెప్తోంది వీళ్ళు చెప్తున్న ఓవరాల్ రిపోర్ట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని, ఎంఐఎంకి 5 నుంచి 7 స్థానాలు వస్తాయని, బీజేపీకి 3 నుంచి 4 స్థానాలని, బీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 76 స్థానాలు వస్తాయనేది న్యూస్ ట్యాప్ చేసిన సర్వే రిపోర్ట్గా మనకు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి 32 నుంచి 41 స్థానాలు వస్తాయని, సిపిఐ ఒక స్థానం గెలవబోతుందని, సిపిఐకి 1 స్థానం కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఇచ్చింది కొత్తగూడెం స్థానం గెలుస్తుంది అనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. టఫ్ ఫైట్ 11 చోట్ల ఉంది అనేది వీళ్ళు చేసిన ఫైండింగ్గా మనకు కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా న్యూస్ ట్యాప్ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పింది. అది కూడా నేను ఒకసారి జస్ట్ మీ ముందుకి క్విక్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్లో సిర్పూర్ బీఎస్పీ గెలవబోతుంది అనేది న్యూస్ ట్యాప్ చెప్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్నారు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది. చెన్నూరులో బాల్క సుమన్ అక్కడ పోటీ చేస్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తుంది. అక్కడ గడ్డం వినోద్ పోటీ చేస్తున్నారు. మంచిర్యాలలో టైట్ ఫైట్ ఉంది అని చెప్తుంది. 11 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది అనేది న్యూస్ ట్యాప్ చెప్తున్న సర్వే. దానిలో భాగంగా మంచిర్యాలలో టైట్ ఫైట్ చెప్తున్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ గెలవబోతుందని, ఖానాపూర్లో బీఆర్ఎస్ గెలవబోతుందని, ఆదిలాబాద్ టౌన్లో బీఆర్ఎస్ గెలవబోతుందని, బోత్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని, నిర్మల్లో టైట్ ఫైట్ ఉంది అనేది న్యూస్ ట్యాప్ చెప్తోంది. ముతోల్ బీఆర్ఎస్ గెలవబోతోంది. ఆర్మూర్ బీఆర్ఎస్ గెలవబోతోంది. బోధన్ బీజేపీ గెలవబోతోంది. జుక్కల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. బాన్స్వాడ బీఆర్ఎస్ గెలవబోతుంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ గెలవబోతుంది. కామారెడ్డి బీఆర్ఎస్ గెలవబోతుంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ గెలవబోతుంది. నిజామాబాద్ రూరల్లో బీఆర్ఎస్ గెలవబోతుంది. బాల్కొండలో టైట్ ఫైట్ మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం ఇది. కోరుట్లలో బీఆర్ఎస్ గెలవబోతుంది. కోరుట్లలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బట్ ఆయన అక్కడ ఓడిపోతారు అనేది న్యూస్ ట్యాప్ సర్వే. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్కడ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ ఆయన గెలుస్తారంటూ న్యూస్ ట్యాప్ సర్వే చెప్తుంది. ధర్మపురిలో బీఆర్ఎస్, రామగుండంలో బీఆర్ఎస్, మంతనిలో కాంగ్రెస్,
పెద్దపల్లిలో కాంగ్రెస్, కరీంనగర్లో బీఆర్ఎస్, చొప్పదండి కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. సో కరీంనగర్లో బీఆర్ఎస్ గెలవచ్చు, బండి సంజయ్ ఓడిపోతాడని, చొప్పదండిలో బీఆర్ఎస్ గెలవబోతుందని, వేములవాడలో బీఆర్ఎస్ గెలవబోతుందని, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలవబోతున్నారని, మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రసమే బాలకృష్ణ కాన్స్టిట్యున్సీ, హుజురాబాద్లో బీజేపీ గెలవబోతుంది ఈటెల రాజేంద్ర కాన్స్టిట్యున్సీ, అలాగే హుస్నాబాద్లో బీఆర్ఎస్ గెలవబోతుంది. అక్కడ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఓడిపోతున్నారు అనేది న్యూస్ ట్యాప్ సర్వే చెప్తుంది. మెదక్ జిల్లాకు సంబంధించి సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ, నారాయణఖేడ్లో టైట్ ఫైట్, ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ, నర్సాపూర్లో బీఆర్ఎస్, జహీరాబాద్లో కాంగ్రెస్, సంగారెడ్డిలో బీఆర్ఎస్, సంగారెడ్డి తూర్పు జగ్గారెడ్డి నియోజకవర్గం అక్కడ ఆయన ఓడిపోతారు అనేది న్యూస్ ట్యాప్ సర్వే చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పటాంజలిలో బీఆర్ఎస్, దుబ్బాకలో బీఆర్ఎస్, గజ్వేల్లో బీఆర్ఎస్, మేడ్చల్లో బీఆర్ఎస్, గజ్వేల్ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అక్కడ ఈటెల రాజేంద్ర భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో టైట్ ఫైట్, మైనపల్లి హనుమంతరావు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినప్పటికీ వదిలేసుకుని ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ టైట్ ఫైట్ ఉన్నట్టుగా న్యూస్ ట్యాప్ సర్వే చెప్తుంది. కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ గెలవబోతుందని, కూకట్పల్లిలో బీఆర్ఎస్ అని, ఉప్పల్లో బీఆర్ఎస్ అని, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ, ఎల్బీ నగర్లో బీఆర్ఎస్, మహేశ్వరంలో బీఆర్ఎస్, రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్, శ్రీలింగంపల్లిలో బీఆర్ఎస్, చేవేళ్లలో బీఆర్ఎస్, పరిగిలో కాంగ్రెస్, వికారాబాద్లో కాంగ్రెస్, తాండూరులో బీఆర్ఎస్, ముషీరాబాద్లో బీఆర్ఎస్, మలక్పేటలో ఎంఐఎం, అంబర్పేటలో బీఆర్ఎస్, ఖైరతాబాద్లో బీఆర్ఎస్, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్, సనత్ నగర్లో బీఆర్ఎస్, నాంపల్లిలో కాంగ్రెస్, కార్వాన్ ఎంఐఎం, గోషామాల్ రాజాసింగ్ గెలవబోతున్నాడని, నాంపల్లి ఇంతకుముందు ఇప్పుడు సిట్టింగ్ ఎంఐఎం సీటు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది న్యూస్ ట్యాప్ సర్వే చెప్తుంది. చార్మినార్లో కూడా ఎంఐఎం పార్టీ గెలవబోతుంది అనేది న్యూస్ ట్యాప్ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. హైదరాబాద్కు సంబంధించిన చాంద్రాయగుట్లో ఎంఐఎం, యాకుత్పురాలో ఎంఐఎం, బహదూర్పురాలో ఎంఐఎం, సికింద్రాబాద్లో బీఆర్ఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్, కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలవబోతున్నాడు. నారాయణపేటలో కాంగ్రెస్, మహబూబ్నగర్లో బీఆర్ఎస్, జడ్చర్లో బీఆర్ఎస్, దేవరకద్రలో బీఆర్ఎస్, మక్తల్లో బీఆర్ఎస్, వనపర్తిలో బీఆర్ఎస్, గద్వాల్లో టైట్ ఫైట్, ఆలంపూర్లో కాంగ్రెస్, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్, అచ్చంపేటలో కాంగ్రెస్, కల్వకుర్తిలో టైట్ ఫైట్, షాద్నగర్లో టైట్ ఫైట్, కొల్లాపూర్లో బీఆర్ఎస్, దేవరకొండ బీఆర్ఎస్, కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయన అక్కడ ఓడిపోతున్నారు అనేది న్యూస్ ట్యాప్ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. నాగార్జున సాగర్లో కాంగ్రెస్, మిర్యాలగూడలో కాంగ్రెస్, హుజూర్నగర్లో కాంగ్రెస్, కోదాడలో కాంగ్రెస్, సూర్యాపేటలో బీఆర్ఎస్, నల్గొండలో కాంగ్రెస్, మునుగోడులో టైట్ ఫైట్, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్, నగరేకల్లో కాంగ్రెస్, తుంగతుర్తిలో కాంగ్రెస్, ఆలేరులో బీఆర్ఎస్, జనగామలో బీఆర్ఎస్, స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్, పాలకుర్తిలో బీఆర్ఎస్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడోసారి అక్కడ విజయం సాధించబోతున్నారు అనేది న్యూస్ ట్యాప్ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వరంగల్లో డోర్నకల్లో కాంగ్రెస్, మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, నర్సంపేటలో కాంగ్రెస్, పర్కాల్లో బీఆర్ఎస్, వరంగల్ వెస్ట్లో బీఆర్ఎస్, వరంగల్ ఈస్ట్లో బీఆర్ఎస్, వర్ధన్నపేటలో బీఆర్ఎస్, భూపాలపల్లిలో కాంగ్రెస్, ములుగులో టైట్ ఫైట్, ఇక్కడ సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది అనేది న్యూస్ ట్యాప్ సర్వే. పెనపాకలో కాంగ్రెస్, ఇల్లెందులో బీఆర్ఎస్, ఖమ్మంలో టైట్ ఫైట్, పాలేరులో కాంగ్రెస్, మధిరలో కాంగ్రెస్, వైరాలో బీఆర్ఎస్, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిరలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నారు, వాళ్ళిద్దరు గెలుస్తారు అనేది న్యూస్ ట్యాప్ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. వైరాలో బీఆర్ఎస్, సత్తుపల్లిలో బీఆర్ఎస్, కొత్తగూడెంలో కాంగ్రెస్, అశ్వరావుపేటలో కాంగ్రెస్, భద్రాచలంలో కాంగ్రెస్. ఓవరాల్గా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి న్యూస్ ట్యాప్ సర్వే చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది న్యూస్ ట్యాప్ సర్వే రిపోర్ట్గా కనపడుతుంది. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సీ ఓటర్ పేరుతో ఒక సర్వే సర్క్యులేట్ అవుతుంది. సీ ఓటర్ ఈ సర్వే తాము చేసినట్టుగా ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు, బట్ సీ ఓటర్ పేరుతో ఈ సర్వే సర్క్యులేట్ అవుతుంది. ఈ సర్వేలో ఇప్పటివరకు మనం చూసిన సర్వే రిపోర్ట్స్కు భిన్నంగా ఉంది. ఈ సర్వే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది మనకు తెలియదు, ఈ సీ ఓటర్ చేసిందో లేదో కూడా తెలియదు, కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్న సర్వే ఇది. నవంబర్ 16వ తారీఖున ఈ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఈ సర్వేలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తోంది, ఆ పార్టీలు ఏ, బి, సి, డి, ఈ గ్రేడ్లో ఉన్నాయని. ఏ గ్రేడ్లో ఎంఐఎం పార్టీ గెలిచే స్థానాలు ఏం లేవు, ఆ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న స్థానాల్లో డి గ్రేడు, ఈ గ్రేడ్లో ఉన్నాయి, మొత్తం 7 స్థానాలు ఆ పార్టీ గెలవచ్చు అని. భారతీయ జనతా పార్టీ సి గ్రేడ్లో గెలవడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, 5 స్థానాల్లో ఆ పార్టీ గెలిచే ఛాన్సులు ఉన్నాయని. బీఆర్ఎస్ పార్టీ ఏ గ్రేడ్లో 9 స్థానాలు, బి గ్రేడ్లో 16 స్థానాలు, సి గ్రేడ్లో 41 స్థానాలు ఉన్నాయి, మొత్తం 66 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది అని. సో కాంగ్రెస్ పార్టీ ఏ గ్రేడ్లో, బి గ్రేడ్లో స్థానాలు ఏమీ లేవు, కానీ కాంగ్రెస్ పార్టీ సి గ్రేడ్లో 17 స్థానాల్లో, డి గ్రేడ్లో 8 స్థానాల్లో, ఈ గ్రేడ్లో 16 స్థానాల్లో, మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలవడానికి అవకాశం ఉంది అనేది
సి ఓటర్ ఇచ్చిన సర్వేగా కనపడుతుంది. ఏంటి ఏ గ్రేడు, ఏంటి బి గ్రేడు, ఏంటి సి గ్రేడు, ఏంటి డి గ్రేడు, ఏంటి ఈ గ్రేడు, అంటే ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీలు ఎంత మార్జిన్తో గెలవబోతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని గ్రేడ్స్ ఇచ్చారు. ఎక్కువ మార్జిన్తో గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను ఏ గ్రేడ్లో, కొంచెం తక్కువ మార్జిన్తో గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను బి గ్రేడ్లో, ఆ రకమైన క్లాసిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. మొత్తం ఈ గ్రేడ్గా ఇచ్చారు. ఈ గ్రేడ్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి 16 చెప్పారు. అంటే చాలా తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉన్న నియోజకవర్గాలు 16 ఉన్నాయి. అవి నవంబర్ 16 నాటికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగి ఉండొచ్చు, లేకపోతే తగ్గి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. నవంబర్ 14 వరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అంతేకాదు వీళ్ళు కాన్స్టెన్సీ వైజ్గా కూడా, ఇది సి ఓటర్కి సంబంధించిన లోగోతో సర్క్యులేట్ అవుతున్న సర్వే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది కాన్స్టెన్సీ వైజ్ కూడా ఇచ్చారు. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు చూపిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 38% ఓట్లు వస్తాయనేది సి ఓటర్ సర్వే చెప్తోంది. బీజేపీకి 8.8% ఓట్లు వస్తాయని చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీకి 43.9% ఓట్లు వస్తాయని చెప్తుంది. 9.3% ఓట్లు అదర్స్కి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆ పార్టీ చెప్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తుంది. సో అంటే ఇక్కడ 43% బీఆర్ఎస్, 38% కాంగ్రెస్, రెండింటి మధ్య వేరియేషన్ 5.9% ఉంది. సో దీన్ని సి ఓటర్ సి గ్రేడ్లో పెట్టింది. సో సి గ్రేడ్లో బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. అంటే 5% మాత్రమే, 5 to 6% ఓటింగ్ పర్సెంటేజ్ గ్యాప్ ఉన్నదాన్ని సి గ్రేడ్గా చూపిస్తున్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 48.54% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాబోతున్నాయని, బీఆర్ఎస్కి 44.3%, బీజేపీకి 6%. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలవడానికి అవకాశం ఉంది అని ఇది కూడా సి గ్రేడ్లో చెప్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి 48%, బీఆర్ఎస్కి 24%, అదర్స్కి 20%. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీకి 53%, బీఆర్ఎస్కి 38%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని ఇది డి గ్రేడ్లో వేశారు. సో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 42%, బీఆర్ఎస్కి 44%. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని. ఖానాపూర్లో 48.5% కాంగ్రెస్ పార్టీ, 19% బీఆర్ఎస్ పార్టీ, 28% బీజేపీ. ఖానాపూర్లో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వే చెప్తున్నట్టుగా ప్రచారం అవుతుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 19.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చని, ఇక్కడ బీజేపీకి 27.5% రావచ్చని, 51% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రావడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. సో ఈ నియోజకవర్గాన్ని సి ఓటర్ ఏ గ్రేడ్లో ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేది, ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సి ఓటర్ చెప్తోంది. బోత్ నియోజకవర్గానికి సంబంధించి 28% కాంగ్రెస్ పార్టీకి, 33.8% బీజేపీకి, 36.2% బీఆర్ఎస్కి. సో ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది. ఇది సి గ్రేడ్లో ఉన్న నియోజకవర్గం కనపడుతుంది. నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 21.8% కాంగ్రెస్, 40.7% బీజేపీ. సో 33.7% ఇక్కడ బీఆర్ఎస్కి ఇస్తున్నారు. సో నిర్మల్ స్థానం బీజేపీ గెలవబోతున్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తుంది. సో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్న మహేశ్వర్ రెడ్డి కొద్ది నెలల క్రితం బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. సో నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గెలవబోతున్నారు అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో ఉన్నమాట. ముతోల్ నియోజకవర్గానికి సంబంధించి 25.5% కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి 38.2%, బీఆర్ఎస్కి 32.6%. సో ఈ స్థానంలో బీజేపీ గెలవబోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ముతోల్ అండ్ నిర్మల్ అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో ఉన్నమాట. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్లో 25.4% కాంగ్రెస్, 19.4% బీజేపీ, 48.1% బీఆర్ఎస్ పార్టీ. సో ఆర్మూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే ఏ గ్రేడ్ కాన్స్టెన్సీగా ఉన్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తోంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందనే విషయాన్ని చెప్తోంది. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి 35.9% కాంగ్రెస్, 22.1% బీజేపీ, 38.1% బీఆర్ఎస్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి చూపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది, బట్ సి గ్రేడ్లో కేవలం 2% మాత్రమే వేరియేషన్ ఉంది. కానీ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంది అనేది బోధన్ నియోజకవర్గంలో చెప్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. షకీల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 33.6% కాంగ్రెస్ పార్టీ, 22.8% బీజేపీ, 38.8% బీఆర్ఎస్. సో జుక్కల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తోంది. బాన్స్వాడలో
39.4% కాంగ్రెస్, 10.5% బీజేపీ, 48.3% బీఆర్ఎస్. ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వే చెప్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. సో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 40.1% కాంగ్రెస్, 15% బీజేపీ, 34.7% బీఆర్ఎస్. సో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తోంది. కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ నంబర్స్ కనపడుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు అనేది ఈ సర్వే చెప్తున్నమాట. 19.25% ఓట్లు మాత్రమే ఆయన అక్కడ సాధించబోతున్నారు. 35.99 దాదాపు 36% ఓట్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ సాధించబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తుంది. 44.43% ఓట్లను ఇక్కడ కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తుంది. ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా సి గ్రేడ్లో ఉన్నట్లుగా ఈ సర్వే చెప్తోంది. ముఖ్యమంత్రికి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మధ్య ఓట్ల శాతం దాదాపు 8% మాత్రమే ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 16.8% ఓట్లు సాధిస్తుందని, ఇక్కడ బీజేపీ 33.1% ఓట్లు సాధిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 49.1% ఓట్లు సాధిస్తుందని చెప్తోంది. ఇక్కడ వేరియేషన్ దాదాపు 16% ఉంది. అంటే ఒక 2 లక్షల ఓట్లు పోలైతే దాదాపు 32,000 మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కంఫర్టబుల్గా నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది సి ఓటర్ సర్వేగా కనపడుతుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 34.84% కాంగ్రెస్, 25.16% బీజేపీ, 39.87% బీఆర్ఎస్ పార్టీ. సో నిజామాబాద్ రూరల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని సి ఓటర్ సర్వే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాల్కొండ మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం 38.3% కాంగ్రెస్ పార్టీకి, 14.4% బీజేపీకి, 44.3% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి. సో బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. కోరుట్ల నియోజకవర్గం నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. కోరుట్లలో 23.5% కాంగ్రెస్, 39.1% బీజేపీ, 33.9% బీఆర్ఎస్. సో ధర్మపురి అరవింద్ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది కోరుట్లలో అనేది సి ఓటర్ సర్వేగా ప్రచారం అవుతున్న సర్వేలో ఉన్న విషయం. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 29.5% ఓట్లు ఆయనకు రావచ్చని, 22.2% బీజేపీకి రావచ్చని, 45.7% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావచ్చని. కంఫర్టబుల్ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అక్కడ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది ఈ సర్వే చెప్తుంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 41.9% కాంగ్రెస్ పార్టీ, 10.5% బీజేపీ, 43.7% బీఆర్ఎస్. గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ చాలా తక్కువ మెజారిటీ, గడిచిన 2 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని సర్వే చెప్తోంది. రామగుండం నియోజకవర్గంలో 39.9% కాంగ్రెస్, 9.5% బీజేపీ, 42.4% బీఆర్ఎస్ పార్టీ. సో రామగుండంలో కూడా బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తోంది. మంతనిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి 54.8% ఓట్లను ఆయన ఇక్కడ సాధించబోతున్నారు అనేది ఈ సర్వే చెప్తోంది. 3.6% ఓట్లను భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు 38.6% ఓట్లని సాధించవచ్చు అనేది ఆ సర్వే చెప్తుంది. సో కంఫర్టబుల్గా శ్రీధర్ బాబు మళ్ళీ అసెంబ్లీకి వస్తారు అనేది సి ఓటర్ పేరుతో ప్రచారం అవుతున్న సర్వే రిపోర్ట్లో ఉన్నమాట. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 45.7% కాంగ్రెస్ పార్టీకి, 8.9% బీజేపీకి, 37.7% బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాబోతున్నాయని సర్వే చెప్తుంది. సో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని ఈ సర్వే చెప్తుంది. కరీంనగర్ నియోజకవర్గం, కరీంనగర్లో బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ప్రస్తుతం ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడ నుంచి కరీంనగర్లో 28.41% కాంగ్రెస్ పార్టీకి, 34.64% భారతీయ జనతా పార్టీకి, 36.13% బీఆర్ఎస్ పార్టీకి. సో బండి సంజయ్ ఓడిపోతున్నారు అనేది సర్వే చెప్తుంది. గంగుల కమలాకర్ మరోసారి అక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఈ సర్వే చెప్తుంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 30.02% కాంగ్రెస్ పార్టీ, 27.26% బీజేపీ, 41.95% బీఆర్ఎస్ పార్టీ. సో చొప్పదండిలో కూడా బీఆర్ఎస్ పార్టీ
గెలవబోతుందనే విషయాన్ని సర్వే చెప్తోంది. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడలో 38.2% బీజేపీ, 14.1% కాంగ్రెస్. వేములవాడలో 38.2% కాంగ్రెస్, 14.1% బీజేపీ, 45.9% బీఆర్ఎస్ పార్టీ. సో వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందనేది సర్వే చెప్తోంది. సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 33% ఓట్లను, సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ 33% ఓట్లను, బీజేపీ 14.8% ఓట్లను, బీఆర్ఎస్ పార్టీ 47.9% ఓట్లను సాధించబోతుందనే విషయం చెప్తుంది. సో కంఫర్టబుల్గా దాదాపు 14.9% ఓట్ల మార్జిన్ ఉన్నట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్కు మధ్య. అక్కడ ఆయన కంఫర్టబుల్గా విజయం సాధిస్తారనేది సర్వే చెప్తుంది. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 35.8% కాంగ్రెస్, 19.6% బీజేపీ, 37% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉందని చెప్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 24.04% కాంగ్రెస్, 42.22% బీజేపీ, 33.31% బీఆర్ఎస్ పార్టీ. సో హుజూరాబాద్లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఆయన విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది, కంఫర్టబుల్గా విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు. 40.8% ఓట్లు ఆయనకి రాబోతున్నాయి. 13.2% ఓట్లు బీజేపీకి రాబోతున్నాయి. ఇక్కడ 44.2% ఆఫ్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్లో విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తోంది. సిద్దిపేట మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతున్నాయి నంబర్స్. ఇక్కడ హరీష్ రావుకి 1,00,000కు పైగా మెజారిటీ వచ్చింది. గతంలో ఏ పార్టీకి ఇక్కడ గడిచిన ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు కాంగ్రెస్ బీజేపీలకు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సిద్దిపేటలో ఓట్లు తెచ్చుకోవచ్చు అనేది ఈ సర్వేలో మనకు కనపడుతున్న అంశం. 29.9% ఓట్లను అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించబోతున్నట్లుగా సర్వే చెప్తుంది. 11.9% ఓట్లను భారతీయ జనతా పార్టీ, 47.1% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుందనే విషయాన్ని చెప్తుంది. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన సీటు సిద్దిపేట సీటు. ఇక్కడ బి గ్రేడ్ నియోజకవర్గంగా చెప్తుంది ఈ సర్వే. 47% ఓట్లను మాత్రమే హరీష్ రావు సాధించవచ్చు. హరీష్ రావు అక్కడ విజయం సాధించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బాగా గెయిన్ అయింది. దాదాపు 60,000కు పైగా ఓట్లను అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చు అనేది ఈ సర్వే చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మెదక్లో 37.6% కాంగ్రెస్, 9.9% బీజేపీ, 42.9% బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మెదక్ అసెంబ్లీలో విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 33.7% కాంగ్రెస్, 20.5% బీజేపీ, 43.9% అక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్లో విజయం సాధించవచ్చు అనే విషయాన్ని ఈ సర్వే చెప్తుంది. ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి ఆందోళనలో 36% కాంగ్రెస్ పార్టీ. దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకి 36% ఓట్లు వస్తాయని. భారతీయ జనతా పార్టీకి 6.8% ఓట్లు వస్తాయని అక్కడ మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 54.2% ఓట్లు ఆయనకు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ బి గ్రేడ్ సీట్గా చెప్తున్నారు. 18% ఓట్ల తేడా ఉండబోతుంది ఇక్కడని. కంఫర్టబుల్గా ఆందోళన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భారీ మార్జిన్తో విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇప్పటివరకు మనం 36 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ చూస్తే ఈ 36 నియోజకవర్గాల్లో ఈ స్థాయి మార్జిన్ ఎవరికి చూపించలేదు. నర్సాపూర్ నియోజకవర్గంలో 57.9% కాంగ్రెస్ పార్టీ ఓటు సాధించబోతుందని, 7.4% బీజేపీ, 33.1% బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓట్లు సాధించే అవకాశం ఉంది. సో నర్సాపూర్లో కాంగ్రెస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనపడుతున్నాయి. జహీరాబాద్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. 42.1% ఓట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, 13.4% ఓట్లు అక్కడ బీజేపీకి వస్తాయని, 42.3% ఓట్లు 42.1 కాంగ్రెస్, 42.3 బీఆర్ఎస్. అంటే కేవలం 1% కూడా కాదు, కేవలం 0.02% మాత్రమే రెండు పార్టీల మధ్య వేరియేషన్ కనపడుతుంది. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఉన్నారు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. 47.2% ఓట్లను ఆయన సాధించవచ్చని. బీజేపీకి 11.1%, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 38.9%. కంఫర్టబుల్గా జగ్గారెడ్డి విజయం సాధిస్తారనేది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సి ఓటర్ చెప్తున్నమాట. ఆయన దాదాపు 15 నుంచి 20,000 మెజారిటీ ఇక్కడ సాధించవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ చూద్దాం. పటాన్చెరు నియోజకవర్గంలో 49.4% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 8.2% ఓట్లను భారతీయ జనతా పార్టీ, 41% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధించబోతున్నాయి. అదర్స్ 1.4% ఓట్లు మాత్రమే సాధించవచ్చు అని చెప్తున్నారు.
సో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఈ సర్వే చెప్తున్నమాట. ఇక్కడ నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఇంపాక్ట్ ఏం లేదు అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దుబ్బాకలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీట్ అది. రఘునందన్ రావు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి 37.7, బీజేపీకి 16.7, బీఆర్ఎస్కి 40.3% ఓట్లు వస్తాయని సర్వే చెప్తుంది. సో దుబ్బాక ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 36.1% కాంగ్రెస్, 16.1% బీజేపీ, 45.5% బీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం. గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధిస్తారనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ 35.5% ఓట్లను, 35.2% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 13.9% ఓట్లను బీజేపీ, 46.9% ఓట్లను బీఆర్ఎస్ పార్టీలు సాధిస్తాయి. ఇక్కడ మల్లారెడ్డి మళ్ళీ విజయం సాధిస్తారు అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో కనపడుతున్న నంబర్లు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 24.7, ఇక్కడ బీజేపీకి 23.6, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 48.8. మల్కాజ్గిరి ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ స్టేట్లో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే దాన్ని నిరాకరించి బయటకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఇక్కడ 2వ స్థానంలో ఉంటారు. బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది 23.6% ఓట్లతో. ఇక్కడ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన విజయం సాధిస్తారు అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. కంఫర్టబుల్గా విజయం సాధిస్తారని. వేరియేషన్ దాదాపు 24% ఉంది. దాదాపు 40-50 వేల ఓట్లతో ఆయన విజయం సాధిస్తారనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం 39.8%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయని, 9.5% ఇక్కడ బీజేపీకి వస్తాయని, 49.6% ఇక్కడ బీఆర్ఎస్కి వస్తాయని. కంఫర్టబుల్గా కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది సర్వే చెప్తుంది. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 32.1% కాంగ్రెస్, 13.6% బీజేపీ, 49.6% బీఆర్ఎస్. సో కూకట్పల్లిలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది అని. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల్లో 30.8% కాంగ్రెస్, 19.4% బీజేపీ, 46.5% బీఆర్ఎస్. సో కంఫర్టబుల్గా ఉప్పల్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 31.6% కాంగ్రెస్, 14.1% బీజేపీ, 22.9% బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని ఇబ్రహీంపట్నంలో అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మధు యాష్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 22.63% ఓట్లను మాత్రమే ఆయన సాధిస్తారని. బీజేపీ అభ్యర్థి 18.9% ఓట్లను సాధిస్తారని. వేరాజ్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి 59.23% ఓట్లను ఆయన సాధిస్తారని చెప్తుంది. సో కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాలో ఎల్బీ నగర్ ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. 36% ఓటింగ్ తేడా ఉంది. అంటే దాదాపు 60-70 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 31.7%, బీజేపీ అభ్యర్థికి 29.9%, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 35.1% ఓట్లు వస్తాయి. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ విజయం సాధిస్తారనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి 19.9% కాంగ్రెస్, 17.4% బీజేపీ, 44.8% బీఆర్ఎస్. చాలా కంఫర్టబుల్గా ఇది కూడా ఏ గ్రేడ్ నియోజకవర్గం. 24% పైగా ఓట్ల తేడా ఉంటుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 30.2%, బీజేపీకి 14.9%, బీఆర్ఎస్ పార్టీకి 52% ఓట్లు. ఇది కూడా ఏ గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఈ సర్వే చెప్తుంది. దాంట్లో ఇక్కడ కూడా కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ చెప్తుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి 41.3% కాంగ్రెస్, 5.9% బీజేపీ, 45.6% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కూడా చేవెళ్లలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి 58% ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అని. పరిగిలో 58% అంటే ఇంకా అవతల పార్టీలకు సంబంధించిన పర్సంటేజ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. 3.6% బీజేపీ, 35.4% బీఆర్ఎస్. సో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓట్లను ఇక్కడ సాధిస్తుంది పరిగిలో అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 57.9% ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించబోతోంది. పరిగి, వికారాబాద్ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. 4.7% ఓట్లు బీజేపీ, 33.9% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ
సాధించవచ్చు అనే విషయం చెప్తోంది. ఈ రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో, అవి రెండు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. తాండూరులో 41.6% కాంగ్రెస్, 7.6% బీజేపీ, 43.8% బీఆర్ఎస్. తాండూరులో మళ్ళీ బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 31.1% కాంగ్రెస్, 22.1% బీజేపీ, 43.2% బీఆర్ఎస్. ఇక్కడ ముఠా గోపాల్ మళ్ళీ గెలుస్తారనేది సర్వే చెప్తుంది. మలక్పేట్ నియోజకవర్గానికి సంబంధించి 15.4% కాంగ్రెస్, 21.7% బీజేపీ, 23.6% బీఆర్ఎస్, 39.3% ఎంఐఎం. ఎంఐఎం పార్టీ గెలవబోతోంది కంఫర్టబుల్గా ఈ స్థానాన్ని అనే విషయం అర్థం చేసుకోవచ్చు ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే. అంబర్పేట్ నియోజకవర్గంలో 9.6% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయంటూ ఈ సర్వే చెప్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రోహిన్ రెడ్డి పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి స్నేహితుడు, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకి 9.6% ఓట్లు మాత్రమే రావచ్చని. ఇక్కడ బీజేపీకి 42.3% ఓట్లు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అంబర్పేట గతంలో కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. ఇక్కడ బీఆర్ఎస్కు 43.6% ఓట్లు రావచ్చు అని. కేవలం 1% ఓట్లు మాత్రమే తేడా కనపడుతుంది. 1000-2000 తోట్లో ఇక్కడ ఫలితం ఉండొచ్చు అనే విషయం అర్థం అవుతుంది. బట్ మెజారిటీ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. పర్సెంటేజ్ చూస్తే గడిచిన ఎన్నికల్లో కూడా కాలేరు వెంకటేష్ ఆల్మోస్ట్ 1000 ఓట్ల తేడాతో గెలిచినట్టుగా గుర్తుంది. అంతకుముందు కూడా కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, మళ్ళీ బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయారెడ్డి పీజీఆర్ తనయ్య ఉన్నారు. 23% ఓట్లను. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన 23% ఓటు సాధిస్తారని. 49.6% ఓట్లతో దానం నాగేంద్ర మరోసారి ఖైరతాబాద్ నుంచి గెలుస్తారు అనేది ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే ఏ గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఖైరతాబాద్ కూడా ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 37.9% కాంగ్రెస్, 12.7% బీజేపీ, 42.6% బీఆర్ఎస్ పార్టీలు. సో జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది సర్వే చెప్తుంది. ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 11.3% ఓట్లను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని, 30.3% ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని, 55.7% ఓట్లను ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ సాధిస్తారని. బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితాలో సనత్ నగర్ నియోజకవర్గం కూడా కనపడుతోంది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 29.5% ఓట్లను, బీజేపీకి 11%, బీఆర్ఎస్కి 19%, ఎంఐఎం 40%కి పైగా ఓట్లను ఇక్కడ సాధించబోతుంది. ఎంఐఎం విజయం సాధించే అవకాశం ఉంది ఈ స్థానంలో అంటూ ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించి 18.6% కాంగ్రెస్, 21.6% బీజేపీ, 20.5% బీఆర్ఎస్, 39.3% ఎంఐఎం. ఇక్కడ కూడా ఎంఐఎం గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుందని చెప్తుంది. గోషామా నియోజకవర్గానికి సంబంధించి గోషామాలో కాంగ్రెస్ పార్టీకి 8.4%, బీజేపీకి 46.1%, బీఆర్ఎస్కి 42.5% ఓట్లు రాబోతున్నాయనే విషయం చెప్తుంది. సో ఇక్కడ బీజేపీ రాజాసింగ్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారనేది సర్వే చెప్తున్నమాట. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 26%, 26.2% కాంగ్రెస్, 20.4% బీజేపీ, 14.4% బీఆర్ఎస్, 39% ఎంఐఎం. చార్మినార్ ఎంఐఎం మళ్ళీ నిలబెట్టుకుంటుందని సర్వే చెప్తుంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి 21.2% కాంగ్రెస్, 12.4% బీజేపీ, 17.3% బీఆర్ఎస్, 49.1% అక్కడ ఎంఐఎం మళ్ళీ గెలవబోతుంది అని. యాకుత్పుర నియోజకవర్గానికి సంబంధించి 19.6% కాంగ్రెస్, 16.5% బీజేపీ, 22.8% బీఆర్ఎస్, 41.1% ఎంఐఎం గెలవబోతుంది అని. బహదూర్పుర నియోజకవర్గానికి సంబంధించి 19.8% కాంగ్రెస్, 8.4% బీజేపీ, 17.9% బీఆర్ఎస్, 53.9% కంఫర్టబుల్గా ఎంఐఎం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే విషయం ఈ సర్వే చెప్తుంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సికింద్రాబాద్లో 33.3% కాంగ్రెస్, 26.9% బీజేపీ, 34.6% బీఆర్ఎస్ పార్టీ ఓట్లు సాధించవచ్చు అని. బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని చెప్తుంది, కానీ బీఆర్ఎస్ సి గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఇది ఉంటుందని చెప్తుంది. కేవలం 1.3% మాత్రమే వేరియేషన్ కనపడుతుంది కాంగ్రెస్ కను బీఆర్ఎస్ పార్టీలకు మధ్య. అక్కడ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. గద్దర్ కూతురు వెన్నెల అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వెన్నెలకు 31.8%, బీజేపీ అభ్యర్థికి 7.7%, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి 52.3% ఓట్లు వస్తాయని చెప్పారు. కంఫర్టబుల్గా
బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 47.9% ఓట్లు రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించబోతున్నారని, 9.7% ఓట్లను అక్కడ బీజేపీ, 39.3% ఓట్లను అక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుందని, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాల్లో ఇది నియోజకవర్గం ఉంటుందని, 8.6% ఓట్ల గ్యాప్ ఉంది. దాదాపు 16-17 వేల ఓట్లతో ఆయన గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి 37% కాంగ్రెస్, 25.5% బీజేపీ, 35% బీఆర్ఎస్. సో నారాయణపేట, కొడంగల్ రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ సిట్టింగ్ నియోజకవర్గాలు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మహబూబ్ నగర్ టౌన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం 24.3% కాంగ్రెస్, 14.5% బీజేపీ, 43.7% బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా గెలిచిన నియోజకవర్గాల జాబితాలో ఇది కూడా ఉండబోతోంది. జడ్చర్ల 44.9% కాంగ్రెస్, 19% బీజేపీ, 32.6% బీఆర్ఎస్. సో జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుద్ రెడ్డి విజయం సాధించబోతున్నారు అనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వే రిపోర్ట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. దేవరకద్రలో 36.1% కాంగ్రెస్, 13.5% బీజేపీ, 45.8% బీఆర్ఎస్. దేవరకద్ర బీఆర్ఎస్ గెలవబోతున్నట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తుంది. మక్తల్లో 20.9% కాంగ్రెస్, 28.6% బీజేపీ, 38.6% బీఆర్ఎస్. సో 10% పైగా ఓట్లతో బీజేపీ పైన మక్తల్లో బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి వనపర్తిలో 36.7% ఇక్కడ కాంగ్రెస్, 15.5% బీజేపీ, 44.9% బీఆర్ఎస్ పార్టీ. కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ వనపర్తిలో 36.7% కాంగ్రెస్, 3.6% బీజేపీ, 51.8% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుంది. కంఫర్టబుల్గా వనపర్తిలో బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. గద్వాల్ నియోజకవర్గంలో 36.9% కాంగ్రెస్, 15.5% బీజేపీ, 44.9% బీఆర్ఎస్ పార్టీ. సో గద్వాల్లో మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు అనేది సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆలంపూర్లో 47.9% కాంగ్రెస్, 2.9% బీజేపీ, 46% బీఆర్ఎస్. ఆలంపూర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు, సంపత్ కుమార్ మళ్ళీ అక్కడ ఎలక్ట్ అవ్వచ్చు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 37.9% కాంగ్రెస్ పార్టీ, 13.3% బీజేపీ, 46% బీఆర్ఎస్ పార్టీ. సో షాద్నగర్లో మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనే విషయం అర్థమవుతుంది. అంజయ్ యాదవ్ హ్యాట్రిక్ కొట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొల్లాపూర్లో 45.38% జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి సాధించవచ్చని, 9.64% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా చాలా దగ్గరగా ఉన్నారు, 43.08% ఓట్లను ఆయన సాధించవచ్చని. సో 2 నుంచి 3% ఓట్ల తేడాతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో 54.9% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించబోతుంది అని, 7.5% ఓట్లు బీజేపీ, 33.8% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తాయని చెప్తుంది. నాగార్జున సాగర్ ఇక్కడ నోముల భగత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. జానారెడ్డి కుమారుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 51.7% ఓట్లు సాధించవచ్చని, 5.2% ఓట్లు బీజేపీ, 36.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 37% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 14.4% ఓట్లను బీజేపీ, 44.5% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఇక్కడ భాస్కర్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, ఆయన మళ్ళీ విజయం సాధిస్తారనేది ఈ సర్వే చెప్తున్నమాట. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 59% ఓట్లను ఇక్కడ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించబోతున్నారు అనేది సర్వే రిపోర్ట్ చెప్తోంది. 4.7% ఓట్లు బీజేపీ, 34.5% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాధిస్తారు అనే విషయం అర్థమవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా 24.5%. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు, 50,000కు పైగా మెజారిటీతో గెలుస్తానని. ఈ పర్సంటేజ్ చూస్తే ఆయన దాదాపు 45 నుంచి 50,000 మెజారిటీతో గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీస్ట్ పర్ఫామ్ చేస్తున్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్ ఉంది. వాళ్ళు ABCDE బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడెక్కడ ఏ గ్రేడ్, ఎక్కడ బి గ్రేడ్, ఎక్కడ సి గ్రేడ్ అని చూసుకుంటూ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రేడ్లో ఉన్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్ నియోజకవర్గం కనపడుతుంది. ఇక కోదాడ నియోజకవర్గం కూడా 59.3% ఓట్లతో ఉత్తమ్ పద్మావతి గెలవచ్చని, 3.7% ఓట్లతో బీజేపీ అభ్యర్థి, 34.1% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనే విషయం చెప్తుంది. సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ 47.4% ఓట్లను కాంగ్రెస్ పార్టీ,
6.68% ఓట్లను బీజేపీ, 42.69% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే విషయాన్ని సర్వే చెప్తుంది. నల్గొండకు సంబంధించి 59.9% ఓట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, 6.4% ఓట్లను బీజేపీ అభ్యర్థి, 30.7% ఓట్లను ప్రస్తుతం సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సాధించవచ్చు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 28.4% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీ మారారు. 27.9% ఓట్లు చలమల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో 39.9% ఓట్లతో ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారనే విషయం చెప్తుంది. సో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలబోతుంది అనేది ఈ సర్వే చెప్తున్న మాట. ఇక భువనగిరికి సంబంధించి 45.5% కాంగ్రెస్, 5.9% బీజేపీ, 45.7% బీఆర్ఎస్. 0.2% వేరియేషన్ కనపడుతోంది. సో 100-200 ఓట్ల తేడా ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. సో నెక్ టు నెక్ టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గంగా భువనగిరి చూడొచ్చు. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తోంది. నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి 59.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 6.4% ఓట్లు బీజేపీకి, 31% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడవచ్చు. ఈ కంఫర్టబుల్గా నకరికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది ఈ సర్వే చెప్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం ఇప్పటివరకు మనకు చూసిన మొత్తం 96 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు తీసుకొస్తున్న నియోజకవర్గంగా తుంగతుర్తి కనపడుతోంది. 60.9% ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది అని. 4.6% ఓట్లు ఇక్కడ బీజేపీ, 30.8% ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు అని చెప్తుంది. సో తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది అనేది సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సర్వే చెప్తున్న మాట. ఇక ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 51.3% ఓట్లతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, 7.7% ఓట్లతో బీజేపీ, 39.2% ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఆలేరులో గెలవబోతుంది 50%కి పైగా ఓట్లతో అనేది సర్వే చెప్తుంది. జనగాం నియోజకవర్గానికి సంబంధించి 46.8% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి, 3% ఓట్లతో బీజేపీ, 40.8% ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నట్టుగా ఇక్కడ కూడా జనగామలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే విషయం ఈ సర్వే చెప్తుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 42.4% కాంగ్రెస్, 3.4% బీజేపీ, 46.4% కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లో మార్చి నియోజకవర్గంలో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ కడియం శ్రీహరి విజయం సాధించవచ్చు నేరో మెజారిటీతో అనేది సర్వే చెప్తుంది. సో పాలకుర్తి స్టేట్ వైజ్గా చాలా ఇంట్రెస్టింగ్ జనరేట్ చేస్తున్న నియోజకవర్గాల జాబితాలో ఉంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటివరకు ఓడిపోలేదు. ఆయన ఓడిపోతారు లాంటి ప్రచారం విపరీతంగా జరుగుతోంది. సో పాలకుర్తిలో ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. 45% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 2.5% ఓట్లను బీజేపీ, 49.5% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. అంటే దాదాపు 10,000 ఓట్ల మెజారిటీ సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధిస్తారనేది ఈ సర్వే చెప్తుంది. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి 57% ఓట్లు కాంగ్రెస్, 1.6% ఓట్స్ బీజేపీ, 39.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. డోర్నకల్లో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని సర్వే చెప్తుంది. మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి 53.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, 4% ఓట్లు బీజేపీ, 39.8% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. కంఫర్టబుల్గా మహబూబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని సర్వే చెప్తుంది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి 41.3% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 6.6% ఓట్లను బీజేపీ, 44.2% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటే ఈ సర్వే చెప్తోంది. పరకాల్లో 43.5% కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు. 43.5% ఓట్లు ఆయన సాధిస్తారని. 4.6% ఓట్లను బీజేపీ, 46.8% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది అనే విషయం చెప్తోంది. ధర్మారెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన మళ్ళీ గెలవచ్చు అనేది సర్వే చెప్తున్నమాట. ఇక వరంగల్ వెస్ట్కు సంబంధించి 41.1% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ, 13.6% ఓట్లతో భారతీయ జనతా పార్టీ, 42% ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ చాలా నేరో మైండెడ్, 100-200 ఓట్ల తేడా మాత్రమే ఉండొచ్చు. 0.9% వేరియేషన్ మాత్రమే చూపిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రేడ్లో ఉన్న సీట్లలో దీన్ని ఈ సర్వే చూపిస్తోంది. బహుశా ఈ సర్వే టీఆర్ఎస్ కోసం చేసిన సర్వేలాగా కనపడుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎలా ఉందో సర్వే చేసి వాళ్ళు ఇవ్వమంటే చేసి ఇచ్చిన సర్వేలా కనపడుతుంది. సో వాళ్ళకి ఏది ఏ, వాళ్ళకి ఏది బి, వాళ్ళకి ఏది సి, వాళ్ళకి ఏది డి అనేది చెప్పి ఇచ్చినట్టుగా కనపడుతుంది. సో వరంగల్ వెస్ట్కి సంబంధించింది అది. వరంగల్ ఈస్ట్కి సంబంధించి కొండా సురేఖ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 54.7% ఓట్లను ఏమో సాధించబోతున్నట్టుగా సర్వే చెప్తోంది. 10.4% ఓట్లను ఎర్రబెల్లి దయాకర్ రావు
సోదరుడు ప్రదీప్ రావు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన 10%కి పైగా ఓట్లను 31.2% ఓట్లను నరేందర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించే స్థానాల జాబితాలో వరంగల్ ఈస్ట్ ఉంటుంది అనేది సర్వే చెప్తుంది. ఇక వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 42.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, 9.9% ఓట్లు బీజేపీ, 44.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. గడిచిన ఎన్నికల్లో చాలా ఎక్కువ మెజారిటీ ఇక్కడ వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఆరు రమేష్ దాదాపు 80,000-90,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఆయనకు టఫ్ ఫైట్ ఉంది. మాజీ పోలీస్ అధికారి నాగరాజు నుంచి, నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు, అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఈ నుంచి టఫ్ ఫైట్ ఉంది. సో నారో మెజారిటీతో బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 52.2% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 4.4% ఓట్లతో బీజేపీ అభ్యర్థి, 40.3% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి. కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లిలో విజయం సాధించవచ్చు 12% పైగా ఓట్ల తేడాతో అనేది సర్వే చెప్తుంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 45.4% సీతక్కకు, 4.8% ఇక్కడ ప్రహ్లాద్ నాయక్ మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, అలాగే 37.4% భాగ్య, ఈవిడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు ఓట్లు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది. ములుగులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది సర్వే చెప్తోంది. పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రిజల్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇలాంటి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. దాని గురించి సర్వే ఏం చెప్పిందో చూద్దాం. పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గానికి సంబంధించి 58% ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అని, 3.4% ఓట్లు బీజేపీ, 35% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. రేగా కాంతారావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఆయన 35% ఓట్లను, 58% ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధిస్తారు పినపాకలో అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఖాతాలో పినపాక నియోజకవర్గం ఉన్నట్లుగా సర్వే చెప్తోంది. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 57.2% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. 3.4% బీజేపీ ఓట్లు, 35% హరిప్రియ నాయక్ గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె ఓడిపోబోతున్నారు అనేది సర్వే చెప్తుంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గెలవబోతున్నారని సర్వే చెప్తుంది. 45.3% ఓట్లు తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీకి, 14.3% ఓట్లు బీజేపీకి. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. 14% బీజేపీకి ఖమ్మంలో ఓట్లు వస్తాయంటే ఐ డౌట్. 14.3% ఓట్లు ఇక్కడ బీజేపీకి, 39% ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రావచ్చని. పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోతారు, తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తారనేది సర్వే చెప్తోంది. సో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 38.6% ఓట్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2.7% ఓట్లను బీజేపీ అభ్యర్థి, 47.4% ఓట్లను బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, 11.3% ఓట్లు బహుశా సిపిఎం కావచ్చు, తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. సో పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు అనేది ఈ సర్వే చెప్తున్నమాట. అది కూడా 8% పైగా ఓట్లతో, అంటే 15-20 వేల గ్యాప్తో ఆయన ఓడిపోవచ్చు అనేది సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ రిపోర్ట్లో మనకు కనపడుతున్న నంబర్స్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోవచ్చు పాలేరులోని. మధిర నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ నెంబర్స్. ఇక్కడ కూడా 0.7% ఓట్లను బీజేపీ, 46.3% ఓట్లను బీఆర్ఎస్ సాధిస్తుంది. బట్టి విక్రమార్క ఓడిపోవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ లింగాల కమలరాజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఖమ్మం. బట్టి విక్రమార్క పైన గతంలో 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన లిటిల్ మార్జిన్తో విజయం సాధించవచ్చు, బట్టి విక్రమార్క ఓడిపోయే అవకాశం ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్లో నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. టీమ్ సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సర్వే ఇది. సో నియోజకవర్గాల వారీగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అదంతటినీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో వైరా నియోజకవర్గానికి సంబంధించి 58.7% ఓట్లతో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని, 4.2% బీజేపీకి, 30% బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఓట్లు రావచ్చని. గడిచిన ఎన్నికలు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు రాముల్ నాయక్, తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయనకి టికెట్ ఇవ్వకుండా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మదన్ లాల్కి గడిచిన ఎన్నికల్లో టికెట్ ఆయన ఓడిపోయారు. సో ఆయనకి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. సో ఆయన ఓడిపోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు 58.8% ఓట్లతో. కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ
విజయం సాధించవచ్చు. 28.8% ఓట్ల తేడా ఉంది బీఆర్ఎస్కును కాంగ్రెస్ పార్టీకి వైరా నియోజకవర్గంలో. ఇక సత్తుపల్లి నియోజకవర్గం చూద్దాం. సత్తుపల్లి కూడా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ. సత్తుపల్లిలో 45.7% కాంగ్రెస్కి, 1.6% బీజేపీకి, 49.7% బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లిని గెలవబోతుంది అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లేరు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడలేము. ఇక్కడ కొత్తగూడెం సిపిఐకి పొత్తులో భాగంగా ఇచ్చారు. ఇక్కడ 57.4% ఓట్లు కూటమి అభ్యర్థికి, 3% బీజేపీకి, 36.9% బీఆర్ఎస్కి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అనేది. అశ్వరావుపేటకు సంబంధించి 46.1% కాంగ్రెస్కి, 4.5% బీజేపీకి, 37.7% బీఆర్ఎస్కి. సో ఇది అశ్వరావుపేట నియోజకవర్గం. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం. మెచ్చనాగేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. ఇక చివరిగా భద్రాచలం నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఆయన పోజం వేరే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 46.3% ఓట్లను ఆయన సాధిస్తారని, 5.1% ఓట్లను బీజేపీ, 44% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో విజయం సాధించవచ్చు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇది మొత్తంగా చాలా టైం తీసుకొని మీకు డీటెయిల్గా అన్ని రిపోర్ట్స్ చెప్పాను. ఇంకొకటి ఈరోజు కొద్దిసేపటి క్రితం, కొద్ది నిమిషాల ముందు వచ్చిన సర్వే రిపోర్ట్ ఇది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరుతో కొంతమంది జర్నలిస్టులతో కలిసి ఒక టీమ్గా వెళ్ళి సర్వే చేసి చెప్పిన రిపోర్టుగా చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయాలను సేకరించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. సీనియర్ జర్నలిస్టులతో కూడిన బృందం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అంశాల వారీగా క్షేత్రస్థాయి నుంచి పలు వివరాలను సేకరించి క్రోడీకరించి సర్వే నివేదికను రూపొందించింది. నిష్పక్షపాతంగా నిర్వహించిన ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందనే విషయం తేలింది. మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో పాటు మెజార్టీ సీట్లను కైవసం చేసుకోబోతోంది. టీజీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాల వివరాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుంది. 119 నియోజకవర్గాలుగాను 64 నుంచి 68 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది అట. 64 నుంచి 68 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని, ఇదే సమయంలో 40%కి పైగా ఓట్లు వస్తాయని. కాంగ్రెస్ పార్టీకి 34 నుంచి 38 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. బీజేపీ పార్టీ సింగిల్ డిజిట్ లోపే స్థానాలు గెలుస్తుంది. 5 నుంచి 6 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, బీఎస్పీ 1 నుంచి 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందంట బీఎస్పీ. ఇతరుల విషయానికి వస్తే 1 నుంచి 2 స్థానాల్లో గెలవచ్చు అనేది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరుతో సర్క్యులేట్ అవుతున్న మరొక సర్వే. సో ఇది మొత్తంగా తెలంగాణలో రకరకాల సర్వేల పేరుతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొన్ని సర్వేలు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చెప్తున్నాయి. పొద్దున ఒక సర్వే ఒక పార్టీకి అనుకూలంగా వస్తే సాయంత్రానికి ఇంకో సర్వే ఇంకొక పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఈ మొత్తం అంట్లో సీ ఓటర్ పేరుతో ప్రచారంలో ఉన్న సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్న సర్వే డీటెయిల్గా చేసినట్టు కనిపించింది. అది ఎవరు చేయించారు, ఎవరి కోసం చేయించారు, ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు. కానీ ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ గెలుస్తుందని, కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా మెజారిటీ సీట్లను సాధిస్తుందని చెప్తున్నాయి. సో ఎన్నికల సమయం దగ్గర పడే వరకు ఇటువంటి చాలా సర్వేలు, రోజు 10-15 సంస్థలు 10-15 సర్వేలు, పొద్దున కాంగ్రెస్ సాయంత్రం బీఆర్ఎస్ పొద్దున కాంగ్రెస్ గెలిపించబోతున్నాయి సర్వే ఏజెన్సీలు. సో సర్వే ఏజెన్సీల ద్వారా ఒపీనియన్ బిల్డ్ చేసే ప్రయత్నం, న్యూట్రల్ ఓటర్లని అట్రాక్ట్ చేసే ప్రయత్నం, సైకలాజికల్గా ఒక సర్వే వస్తే మనం కూడా గెలిచామని ఇంకో సర్వే ఉండాలని పార్టీలు ఆశించి పార్టీల వైపు నుంచి కూడా అటువంటి సర్వే ఏజెన్సీలు తీసుకొచ్చి ఆ పార్టీ గెలవబోతుందని ఒక ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సర్వే రిపోర్ట్స్ కూడా ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా ప్రస్తుతం పార్టీలు చూస్తున్నట్లుగా అర్థమవుతోంది వస్తున్న రిపోర్ట్లన్నింటినీ చూస్తే మనకు.